21/12/2025 ఈ రోజు మా చిన్న బాస్ దాదు పెళ్లి బళ్ళారి రోడ్ మల్లాపురం లేఅవుట్ కు వెళ్లే దారి పక్కన నేషనల్ కన్వెన్షన్ హాల్లో జరుగుతోంది. తమ్ముడు ముందే వెళ్ళాడు. ముహూర్తం టైం అయిపోతుంది అనుకుంటా హాల్ దగ్గరికి అయితే వచ్చాను. బయట తమ్ముడు రాజేష్ వాళ్ళ అమ్మగారు కూర్చున్నారు. పలకరించి హాల్లోకి వెళ్ళాను. హాల్లో స్టేజ్ పైన కాజీ సాబ్ అలానే పెద్దలు కూడా కూర్చున్నారు. పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళాను. మా చిన్న బాస్ ను పెద్దలందరూ కలిసి అఖ్తర్ రాసి సాంప్రదాయ అలంకరణ చేసి పెళ్లి కొడుకుగా రెడీ చేస్తున్నారు. పెళ్లి కొడుకుని రెడీ చేసిన తర్వాత పెళ్లి మంటపానికి తీసుకువెళ్లేటప్పుడు గౌరవ సూచకంగా ఇలా పందిరి కింద పెళ్లి కొడుకుని తీసుకువెళ్తారు. ఇది పెళ్లి కొడుకుకి ఇచ్చే మర్యాద. దీనిని పెళ్లి కొడుకు స్నేహితులు లేదా సోదరులు పట్టుకుని వెళ్తారు. ఇప్పుడు పెళ్లి కొడుకుని స్టేజ్ దగ్గరికి తీసుకువెళ్తున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సైడ్ బంధువులందరూ వచ్చిన తర్వాత కాజీ సాబ్ పెళ్లి నిబంధనలు చదివి వినిపించిన తర్వాత ఒకరినొకరు భాగస్వాములుగా అంగీకరిస్తున్నాము అని చిన్న బాస్ 3 సార్లు చెప్పాడు. తర్వాత పెళ్లి అయినట్టు పేపర్ పైన సంతకం చేశారు. అక్కడి పెద్దలు కూడా సాక్షి సంతకాలు చేశారు. చిన్న బాస్ పెళ్లికి దాదాపు 1500 మందికి పైగా వచ్చారు. నికా అవ్వగానే అందరూ భోజనానికి వెళుతున్నారు. వలిమా కూడా ఈ రోజే. ఇది పెళ్లైన తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళు ఇచ్చే భారీ విందు. మధ్యాహ్నం 1:30 నుండి మొదలుపెట్టి 4:30 వరకు భోజనాలు నడుస్తూనే ఉన్నాయి. మా మల్లన్న, రాజన్న వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు అందరి మొదటి పంక్తిలో కూర్చుని భోజనం చేస్తున్నారు. నేను కూడా భోజనానికి కూర్చున్నాను. అమ్మ వాళ్ళు వస్తున్నారని తెలిసి అందరం కలిసి భోజనం చేద్దామని వాళ్ళ కోసం ఎదురు చూశాను. పెళ్లిలో వెజ్ తినే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని వెజ్ కూడా చేయించారు. అన్నయ్య వెజ్ తింటున్నాడు, అమ్మ నాన్ వెజ్ తింటూ ఉంది. నేను కూడా వెజ్ తింటాను అనే పాటికి ప్లేట్ పట్టుకుని అయితే వెళ్ళాను. మా చిన్న బాస్ పెళ్లికి నేను, అన్నయ్య, అమ్మ, తమ్ముడు, చెల్లి కూతురు అందరూ వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్న వారే మా చిన్న బాస్ గారి తండ్రి. ప్లేట్ పట్టుకుని వెజ్ ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాను. వెజ్ లోకి అన్నం, వంకాయ, పప్పు, చారు, మజ్జిగ చేశారు. పప్పు చాలా బాగుంది. నేను, తమ్ముడు, చెల్లి బిర్యానీ తిన్నాము. చపాతీ, బిర్యానీతో పాటు కబాబు, గ్రీన్ చిల్లీ చికెన్ కూడా చేశారు. బిర్యానీ మాత్రం అదిరిపోయింది. వీళ్ళ ప్రతి పెళ్లిలోనూ ముజాఫర్ అనే స్వీట్ తప్పకుండా చేస్తారు. ఇది చాలా స్పెషల్. ఇందులోకి బియ్యం, పాలు, చక్కెర, యాలకులు, గోడంబి, ద్రాక్ష, బాదామి, పిస్తా అన్ని వేసి ఈ స్వీట్ తయారు చేస్తారు. ఎన్నిసార్లు తిన్నా ఈ స్వీట్ తినాలి అనిపిస్తుంది. వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి. భోజనం చేసి అందరిని పలకరించి కాసేపటి తర్వాత ఇంటికి బయలుదేరాము. ఈ కన్వెన్షన్ హాల్ కి ఎదురుగానే పెద్ద పార్క్ అయితే ఉంది. అన్నయ్య వాళ్ళు అక్కడికి వెళ్లారు. మేము ఇంటికి వచ్చేసాము. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.